ఎర్రగోటలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇళ్ళకి సంబంధించిన ఇటుకలు, ఆ ఇటుకలకు సంబంధించిన మట్టి మరి ఎక్కడ విజయవాడ నుంచి గుంటూరు నుంచి హెలికాప్టర్లో నుంచి ఏమన్నా పెట్టినారా? ఇదే మన చెరువుల్లో, మన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకుపోయి అక్కడ పిల్లలు ఇటుకలు తయారు చేసినారు. మరి అది గమనించుకోకుండా గంజిలలో దొంగతనం జరిగింది, ఆడ మట్టి చేసినారు, ఈడ మట్టి చేసినారంటే నీ ఇంటి కట్టుకున్న మట్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఇటుకలు? ఒకసారి రాజీవ్ రెడ్డి గారు, మీరు మీ తాతతో ఒకసారి సమీక్ష చేసుకోవాలి. మీరు బయటకు వచ్చి ఊటి ఏదేదో మాట్లాడము, తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లుతామంటే ఇక్కడ సల్లించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీ తాతతో కూర్చొని మాట్లాడుకొని సమీక్ష చేసుకోండి, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు అనేది ఒక పద్ధతి ప్రకారం తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాను. అడగండి, ఎందుకు జరిగింది ఇది అక్రమమా సక్రమమా? నాగలదిన్నెలో కొన్ని లక్షల విలువైనటువంటి ఆస్తి, అక్కడ ఒక హాస్పిటల్ లేదు, పశు వైద్య శిబిరం లేదు. అట్లాంటి ఇబ్బందుల్లో మనం ఉన్న స్థలాన్ని, గవర్నమెంట్ స్థలాల్ని ఇట్లా నీవు తెలుగుదేశం అని ఒకరు, వైసీపీ అని ఒకరు, ఇంకొక కమ్యూనిస్ట్ అని ఒకరు, ఇంకొక పార్టీ అని ఒకరు ఇట్లా ఆక్యుపై చేసుకుంటూ పోతే రేపు గవర్నమెంట్కి సంబంధించిన, మన ఊరికి సంబంధించిన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి? లక్షలు విలువ చేస్తే ఒక సెంటు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు చేసే పల్లెటూరులో రేపు ఏమన్నా అవసరం పడి ఒక 10 సెంట్ల స్థలం కావాలంటే ఎవరిని పోయి అడుగుతారు? ఎవరిస్తారు? అభివృద్ధికి ఆటంకం కలిగించేది మీరు. అది దృష్టిలో పెట్టుకోవాలా. అది దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఊగా జయనాశ్వర రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కక్ష రాజకీయాలు చేయలేదు. ఆయన తనయుడు బివి జయనాశ్వర రెడ్డి గారు ఇప్పుడు 3వసారి 15వ సంవత్సరం కక్ష రాజకీయాలు ఎక్కడ చేశారండి? కక్ష రాజకీయాల గురించి చెప్పాలంటే మీ తాతను అడగండి. మీరు చేయలేదంటున్నారు. మీరు ఫస్ట్ గెలిచినప్పుడు ఎమ్మెల్యేలో ఎన్ని మటర్లైనా ఒకసారి మననం చేసుకోండి. మీరు గుండెపై చేసుకొని ఎవరు కక్ష రాజకీయాలు చేశారో ఒకసారి మననం చేసుకోండి. ఎమ్మెల్యేరు ప్రజలేం తిక్కోలు కాదు, అన్నీ గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూర్చొని మీ తాత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎమ్మెల్యేరు కాన్స్టిట్యున్సీలోనే, ఇక్కడ జిల్లాలో వద్దు, ఎంతమంది హత్యకు గురయ్యారో ప్రత్యక్ష సాక్షులు మా పక్కనే ఉన్నారు. ఇక నష్టపోయిన కుటుంబాలు. కక్ష రాజకీయాల గురించి రాజీవ్ రెడ్డి గారు, మీరు అభివృద్ధికి చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేదంటే మీరు కోర్టులో ఏదైనా చూపించుకుంటే కోర్టు డైరెక్షన్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. మా ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు సర్పంచ్ గారు, నాగల్దిన్నె సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో, మీ సానుభూతిపరుడైనటువంటి వైసీపీ సర్పంచ్ గారు ఆ రోజు దాన్ని అక్రమ కట్టడం అని సెక్రటరీలకి ఇచ్చి, వాళ్ళతో నోటీసులు ఇచ్చి వాళ్ళతో ఈ కార్యక్రమం చేయించారు. మీ పక్కనున్న మీ సర్పంచ్ని అడగకుండా మా ఎమ్మెల్యే పైన అంటే ఇక్కడ ఏమి అనిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. మీరు పూర్తి విషయాలు తెలుసుకొని మాట్లాడాలా. ఊకు రోడ్డు మీద వచ్చి వాళ్ళ కుటుంబాలను కూర్చోబెట్టి జయనాశ్వర రెడ్డి చేశారు, జయనాశ్వర రెడ్డి చేయాలంటే ఎన్నో చేస్తాడు. మీ మాదిరి ఎమ్మెల్యేలో అది కోవిడ్ ఉన్న సమయంలో బయటికి రాని పక్షంలో పోలీసుల సిబ్బందిని పెట్టి ఎంత క్రూరంగా వాళ్ళని లబ్ధిదారుల్ని దొబ్బారో, ఆ కట్టుకున్న కొట్టాలను నేలమట్టం చేశారో రాజీవ్ రెడ్డి గారు మీ తాత